హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి గత సీజన్స్లో ఆడియన్స్ను ముప్పు పొందించిన స్టార్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ సీజన్లో పెద్దగా తెలిసిన కంటెస్టెంట్స్ లేకపోవడంతో బిగ్ బాస్ అదిరిపోయే ప్లాన్లో భాగంగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 నుండి తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 వరకు ప్రతి సీజన్లో హాట్ ఫేవరెట్ కంటెస్టెంట్స్ను హౌస్లోకి తీసుకురాబోతున్నట్టు సమాచారం. బిగ్ బాస్ సీజన్ 8 మొత్తంగా 14 మందితో తొలి రోజు ప్రారంభం అయినప్పటికీ ఇప్పటికే 3 వారాలు ముగిసిపోయాయి. తొలి 3 వారాల్లో మొత్తం 3 సభ్యులు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయారు. దీంతో ప్రస్తుతం 11 మంది హౌస్మేట్స్ మాత్రమే ఉన్నారు. దీంతో బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ను హౌస్లోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేశాడనే చెప్పవచ్చు. అయితే గత సీజన్స్ మాదిరి బిగ్ బాస్ కొత్త కంటెస్టెంట్స్ను కాకుండా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ను హౌస్లోకి తీసుకురాబోతున్నారు ఈ సీజన్లో. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఫేమ్ ముక్కు అవినాష్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అలాగే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా నిలిచిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 మోస్ట్ వాంటెడ్ కంటెస్టెంట్ అయినటువంటి హరితేజ కూడా మరోసారి వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి వచ్చిన రోహిణి కూడా మరోసారి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ ముగ్గురు బిగ్ బాస్ సీజన్ 8లో 4వ వారం నామినేషన్స్ ముగియగానే వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి అడుగుపెట్టనున్నారు. ఆ తర్వాత ఈ ముగ్గురు ఎలా గేమ్ ఆడతారో చూడాలి. అలాగే రోహిణి, హరితేజ, అవినాష్ బిగ్ బాస్ హౌస్లో ఒక క్లాన్గా కొనసాగబోతున్నారు. అవినాష్, హరితేజ, రోహిణి వైల్డ్ కార్డ్గా రోహిణి వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి రాబోతుండడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.